హలో హాయ్ జై గురుదేవ్. ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అడ్జస్ట్ స్టైల్లో టమాటా కట్టా చేయబోతున్నాం. రాయండి. కట్ చేసిన డబ్బులు వీడియో స్లిప్ అయిపోయినదండి, ఏమనుకోవద్దు, సారీ. ముందుగానే అయితే టమాటాలు ఉడకబెట్టాలి. బాగా పచ్చిని తాలింపు వేటేటొద్దండి, ఉడకబెట్టాలి. దాంట్లోని కరివేపాకు వేసేయాలి. కరివేపాకు వేసినాక కొంచెంసేపు ఉడకబెట్టాలి. ఇది మాది ఆర్ట్ ఆఫ్ లివింగ్లో అడ్వాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది కదా, అక్కడ వజ్జ అతని స్టైల్లో టమాటా కొట్ట చేస్తున్నారు. అదే వజ్జ టైటిల్ ఈరోజు, వజ్జ స్టైల్లో టమాటా కొట్ట. కొంచెం జీరా పౌడర్ వేసారండి. స్లోగా కొంచెం పెట్టారు. కొంచెం సాల్ట్ వేస్తారు. బాగా ఉడుకుతుంది, దగ్గరగా అయిపోయింది కదా. ఎంత వాటర్ వచ్చిందంత ఈ దగ్గరగా వాటర్ కొంచెం వేసారు. కొంచెం అల్లం వేసారు. వేసి బాగానే కలుపుతున్నారు. దాని తర్వాత బెల్లం వేయాలండి. మదేనికంటే తీపగా ఉంటుంది కాబట్టి మా ఒడిశాలో అందుగురించి బెల్లం కొంచెం వేయాలండి. బెల్లం అయితే వేసారు. అది కరిగినికి నేను అడిగాను, తాత ఎంత టైం పడుతుంది అనుకున్నాను. ఎలాగైనా 15 minutes పడుతుంది అని చెప్పారు. అది ఉడుకుతుంది. మునక్కాయలు ఇటు కట్ చేసినారు కదా, అది వేసారు. ఉడికినాక ఇటు పక్క తాలింపు గురించి ప్రిపేర్ చేస్తున్నారు తాత. తాలింపు గురించి సరసాల్లో జీలకర్ర మెంతిపండు మరి వేసారండి. అది నేను చూపించలేదు, నాకు సారీ అండి. ఇప్పుడు చూపిస్తుంది చూడండి. సరసాల్లో మంజలు మెంతిపండు మరి వేసారు. అది బాగానే ఉంటుంది. ఈ తాత వంట చాలా టేస్టీగా ఉంటుందండి. అది వేస్తారు ఇప్పుడు తాలింపు. తాలింపు వేసినాక మళ్ళీ కొంచెం ఉరుకు పెడుతున్నాడు. పచ్చిమిర్చి వేస్తారండి. బాగానే ఉడుకుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి, కామెంట్ ఇవ్వండి. ఇప్పుడు తాతగారు పచ్చిమిర్చి వేసారండి. నేను అడిగాను దేని గురించి తాత ఎలాగ వేసారంటే, దాని స్మెల్ వస్తుంది అనేసి వేసారు. పచ్చిమిర్చి బాగుంటుంది అని చెప్పారు నాకు. బాగానే ఉడుకుతుంది ఇప్పుడు. దాని తర్వాత కర్రీ పౌడర్ ఉంది కదండి, కర్రీ పౌడర్ వేస్తున్నారు. టమాటా చట్నీ ఉన్నాను. బాగా ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దించేస్తారు. ఇప్పుడు టమాటా చట్నీ రెడీ. బాయ్.